నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. క్షమించరాని విషయం. బిగించిన పిడికిలి కొండలనైనా పిండి చేయగలదు. ఐక్యంగా సమైక్యంగా ఉండే తెలంగాణకు బిగించిన పిడికిలి ఉన్నంత శక్తి ఉంది. ఇది 4 కోట్ల ప్రజల పిడికిలి. ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలి. పెత్తందారులపై నియంతలపై ఈ పిడికిలి ఎప్పటికీ పోరాట సంకేతంగా ఉండాలి. గడిచిన 5 ఏళ్లలో తెలంగాణ, గడిచిన 10 ఏళ్లలో నియంత పాలనలో తెలంగాణ మగ్గిపోయింది. ఆ బానిస సంఖ్యలను తెంచడానికి మాకు స్ఫూర్తి సెప్టెంబర్ 17. నేను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు మాట ఇచ్చాము. తెలంగాణను నియంత పాలన నుండి విముక్తి చేస్తామని ప్రజలకు చెప్పాము. గజ్వేల్ గడ్డ మీద 2021 సెప్టెంబర్ 17 నాడు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర మోగించడం. 2023 డిసెంబర్ 3 నాడు తెలంగాణకు స్వేచ్ఛను ప్రసాదించడంలో మాకు స్ఫూర్తి నాటి సాయుధ పోరాటమే. మా ఆలోచన, మా ఆచరణ ప్రతిదీ ప్రజా కోణమే. అందుకే ఈ శుభదినాన్ని ప్రజాపాలన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తున్నాం. ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. ప్రతి నిర్ణయంలో ప్రజల కోణం ఉండాలి, అమరుల ఆశయాలు ఉండాలి, యువత ఆకాంక్షలు ఉండాలి. మేం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం. 10 ఏళ్లలో విధ్వంసమైన తెలంగాణను సాంస్కృతికంగా, ఆర్థికంగా పునరుజ్జీవం చేయాల్సిన అవసరాన్ని మేము గుర్తించాము. తెలంగాణ సంస్కృతి అంటే మా ఇంటి సంస్కృతి. తెలంగాణ అస్తిత్వం అంటే మా కుటుంబం అస్తిత్వం అని గత పాలకులు భావించారు. తెలంగాణ జాతి తమ దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుందని భావించారు, భ్రమించారు. మన సంస్కృతిని, మన స్వాభావిక లక్షణాన్ని అర్థం చేసుకునే ఉద్దేశం వారికి లేదు. నిజాంని మట్టి కనిపించిన చరిత్ర తెలంగాణకు ఉన్నదన్న విషయం వారు విస్మరించారు. మీ బిడ్డగా, తెలంగాణ గుండె చప్పుడు తెలిసిన వాడిగా అధికారంలోకి రాగానే సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికాము. ఉద్యమ కాలంలో తెలంగాణ ఆకాంక్షలను గలమెత్తి వినిపించిన, అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం గీతాన్ని మన రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి శ్రీకారం చుట్టినం. తెలంగాణ రాష్ట్ర సంక్షిప్త నామం టిఎస్ నుండి టీజీగా మార్చినం. ఇది కేవలం అక్షర మార్పు కాదు, ప్రజల ఆకాంక్ష తీర్పు. రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలో ఇటీవల తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేసుకున్నాం. డిసెంబర్ 9 నాడు మన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా జరపబోతున్నాం. తెలంగాణ సాంస్కృతిక సారథి గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. కోటిలోని మహిళా విశ్వవిద్యాలయానికి పోరాట యోధురాలు వీరనారి ఐలమ్మ పేరు పెట్టుకున్నాం. ఇలా ప్రతి ఆలోచనలో తెలంగాణ సాంస్కృతిక పూర్వ వైభవం దిశగా సాగిపోతున్నాం. గత 10 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుక్కలు చెంపిన విస్తరిలా తయారు చేశారు. 7 లక్షల కోట్ల అప్పు, ప్రతి నెల 6,500 కోట్ల మేర అసలు వడ్డీ కలిపి బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితుల్లో మేం బాధ్యతలు స్వీకరించాం. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం
6 గ్యారెంటీలను అమలు చేయడం, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం ఒక సవాలుగా స్వీకరించాం. అప్పుల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. ఆదాయ లీకేజీలు అరికట్టాం. కేంద్రం నుండి మన హక్కుగా రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ విషయంలో భేషజాలకు పోకుండా నేనే స్వయంగా పలుసార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రులందరినీ కలిసి వినతి పత్రాలు ఇస్తున్నాను. నా ఢిల్లీ పర్యటన మీద కూడా విమర్శలు చేస్తున్నారు. కాలు కదపకుండా ఇంట్లో సేద తీరడానికి నేనేం ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు, పనిచేసే ముఖ్యమంత్రిని. నా స్వార్థం కోసమో వ్యక్తిగత పనుల కోసమో నేను ఢిల్లీకి వెళ్ళడం లేదు. ఢిల్లీ ఏ పాకిస్తాన్లోనో ఏ బంగ్లాదేశ్లోనో లేదు. ఇది మన దేశ రాజధాని. ఫెడరల్ వ్యవస్థ రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య అనేక అంశాలు ఉంటాయి. రాష్ట్రం నుండి మనం పన్నుల రూపంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు కడుతున్నాము. అందులో మన వాటా తిరిగి తెచ్చుకోవడం మన హక్కు. ఆ హక్కుల సాధన కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళుతాము. ఇటీవల 16వ ఆర్థిక సంఘం ముందు గట్టిగా మన వాదనలను వినిపించాం. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 50% వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాము. మన రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఫ్యూచర్ స్టేట్గా బ్రాండ్ చేస్తున్నాము. పెట్టుబడుల ఆకర్షణలో ఇదొక వ్యూహాత్మక ప్రయత్నం. ఇటీవల బేగర్ కంచె వద్ద 4th సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం. మూసీ సుందరీకరణ అన్నది హైదరాబాద్ రూపురేఖలను మార్చివేస్తుందనడంలో సందేహం లేదు. ఈ ప్రాజెక్టు కేవలం పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు, వేల మంది చిరు మధ్య తరగతి వ్యాపారులకు ఒక ఎకనామిక్ హబ్గా మారి దీన్ని మేము తీర్చిదిద్దబోతున్నాం. తెలంగాణలో యువ వికాసం కోసం ప్రజా ప్రభుత్వం ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళుతుంది. ఒకవైపు గడిచిన 10 ఏళ్లుగా రాష్ట్రానికి పట్టిన మత్తును వదిలిస్తున్నాం. యువత భవితకు పెను సవాలుగా మారిన మాదక ద్రవ్యాల నియంత్రణ నిర్మూలన విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. అదేవిధంగా ఈ విషయంలో టీ-న్యాబ్ను బలోపేతం చేశాం. మరోవైపు క్రీడలను ప్రోత్సహిస్తున్నాం. పారా ఒలింపిక్స్లో మరియు ఇతర అంతర్జాతీయ పోటీలలో పథకాలు సాధించిన తెలంగాణ బిడ్డలను ఘనంగా గౌరవించుకున్నాం. ఇటీవల ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ పోటీలను హైదరాబాద్లో నిర్వహించుకున్నాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో యువతలో నైపుణ్యానికి పదును పెట్టి ఉపాధి ఉద్యోగ భద్రతకు భరోసా ఇవ్వబోతున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు తెలంగాణ క్రీడా చరిత్రలో ఒక కీలక మలుపు కాబోతుంది. క్రీడలు సమాజ వికాసంలో కీలక పాత్ర పోషిస్తాయని మేం బలంగా విశ్వసిస్తున్నాం. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్గా మాత్రమే కాదు, క్లీన్ స్టేట్గా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. నేను గతంలో చెప్పినట్టు ఆర్థిక సాంస్కృతిక పునరుజ్జీవం మాత్రమే కాదు, పర్యావరణ పునరుజ్జీవనం కూడా జరగాల్సిన అవసరం ఉంది. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం. ఒకప్పుడు లేక్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ ఈరోజు ఫ్లడ్స్ సిటీగా దిగజారిపోవడానికి కారణం గత 10 ఏళ్ల పాలకుల పాపమే. వాటి ప్రక్షాళన కోసమే హైడ్రాన్ ఏర్పాటు చేశాం. చెరువులు నాలాలను కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది. ఇటీవల కేరళలో ప్రకృతి విలయ తాండవం మనం చూశాము. వేలాది ప్రాణాలు ప్రకృతి ప్రకోపానికి బలైపోయాయి. ఈ పరిస్థితి హైదరాబాద్కు రాకూడదు. హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు, స్వార్థం లేదు. అదొక పవిత్ర కార్యం, ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. కొందరు భూ మాఫియా వాళ్ళు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు.
ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది. ఇది నా భరోసా. ప్రజలను సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ప్రజా సంక్షేమం విషయంలో కాంగ్రెస్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా సంక్షేమం విషయంలో మా రికార్డును మేమే తిరగరాస్తున్నాం. మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పగిస్తే గత పాలకులు 10 ఏళ్ల కాలంలో కేవలం ₹1,00,000 వరకు రైతు రుణమాఫీ చేయలేకపోయారు. మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఏకకాలంలో ₹2 లక్షల రుణమాఫీ, దాదాపుగా 23 లక్షల రైతులకు రుణ విముక్తి కల్పించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి వ్యవసాయం అంటే దండుగ కాదు, వ్యవసాయం అంటే పండుగ అని నిరూపించి ఈనాడు ప్రజా పాలనను ముందుకు తీసుకువెళ్తున్నాము. 6 నెలల వ్యవధిలో 18,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఈ గొప్ప చరిత్ర ఏ రాష్ట్రంలోనైనా జరిగిందా? ఇది రైతుల విషయంలో మా కమిట్మెంట్. మన ఆడబిడ్డలు 87 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు లబ్ధి పొందారు. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం డిసెంబర్ 9, 2023 నాడు ప్రారంభిస్తే ఈనాటికి ఆడబిడ్డలు 87 కోట్ల మంది బస్సుల్లో ప్రయాణం చేశారు. దాదాపుగా 2,958 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖకు చెల్లించి రవాణా శాఖను కూడా పునరుజ్జీవింపజేసి 50,000 మంది ఆర్టీసీ కార్మికులను ఆదుకొని ప్రతి నెల మొదటి వారంలోనే వాళ్లకు జీత భత్యాలు అందే విధంగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థను బలోపేతం ఈ ప్రజా పాలనలో మనం చేపట్టడం జరిగింది. అందుకే మిత్రులారా, ఆడబిడ్డలకు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ద్వారా 43 లక్షల కుటుంబాలకు మేలు చేశాం. దీనికోసం ఇప్పటి వరకు 282 కోట్ల రూపాయల సబ్సిడీని చెల్లించాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగం ఉన్న ఇళ్లకు గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్తు అందిస్తున్నాం. ఈ పథకంలో 49 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. దీనికోసం ఇప్పటి వరకు 965 కోట్ల రూపాయల మేర సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఈ ఏడాది 4,50,000 ఇళ్లు నిర్మించబోతున్నాం. ప్రతి ఇంటి నిర్మాణానికి ఈ పథకం ద్వారా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించబోతున్నాం. స్థలం లేని వారికి స్థలం కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. నేతన్నల కోసం ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభించుకున్నాం. ఈ ఏడాది నుండే తరగతులను ప్రారంభించాం. దీనికి తెలంగాణ ఉద్యమ దిక్సూచి స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మనం పెట్టుకున్నాం. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు తెలంగాణ విద్యా కమిషన్ని ఇటీవలనే ఏర్పాటు చేశాం. యువతకు శిక్షణతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి పునాది రాయి వేశాం. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభిస్తున్నాం. నిరుద్యోగుల భవిష్యత్తుకు భరోసానిచ్చే ప్రయత్నం మొదలైంది. 3 నెలల్లో 30,000 ఉద్యోగ నియామక పత్రాలను అందించి యువతకు భవిష్యత్తుపై ఆశలు చిగురింపజేశాం. గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షలు ఎలాంటి వివాదం లేకుండా పూర్తి చేశాం. 11,062 పోస్టులతో ఉపాధ్యాయ నియామకాల కోసం డిఎస్సి నిర్వహించాం. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నాం. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ఇందిరా మహిళా శక్తి పథకం ప్రారంభించాం. వచ్చే 5 ఏళ్లలో 63 లక్షల మంది ఆడబిడ్డలకు 1,00,000 కోట్ల రూపాయలు రుణాలను ఇవ్వాలని ఈనాడు సంకల్పించాం.
మా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా గల్ఫ్ కార్మికులు ఎవరైనా విదేశాలలో మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గల్ఫ్ కార్మికుల పిల్లలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ గురుకులాల్లో ఉచిత విద్యను అందివ్వబోతున్నాం. గల్ఫ్ కార్మికులు మరియు ఇతర దేశాల్లో పనిచేస్తున్న మన వారి సమస్యలు వినడానికి మరియు సత్వర పరిష్కారానికి ప్రజావాణిలో భాగంగా ప్రజాభవన్లో ప్రవాసీ ప్రజావాణి కేంద్రం ఏర్పాటు చేయబోతున్నాం. వీటితో పాటు గల్ఫ్ కార్మికుల సమస్యల అధ్యయనానికి మరియు వాటి పరిష్కారం కోసం ఒక కమిటీని వేసి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించబోతున్నాం. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి, యువ వికాసానికి, మహిళా స్వావలంబనకు, రైతు సంక్షేమానికి, బడుగు బలైన వర్గాల సామాజిక ఆర్థిక ఉన్నతికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఎందరో మహనీయుల త్యాగ ఫలం మన తెలంగాణ. పరిపాలనలో ప్రతి నిర్ణయం సందర్భంలో వారి త్యాగాలు మాకు గుర్తు ఉంటాయి. 4 కోట్ల ప్రజల సంక్షేమమే గీటు రాయిగా పరిపాలన ఉంటుంది. సెప్టెంబర్ 17 ఇకపై ప్రజాపాలన దినోత్సవం. తెలంగాణ ప్రజలే ఈ రాష్ట్ర ప్రస్థానానికి నావికులు. వారి ఆలోచనలే మా ఆచరణ, వారి ఆకాంక్షలే మా కార్యాచరణ. అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. Thank you, Honorable Chief Minister, sir. Kindly arise for the national anthem. The band would be playing the national anthem. దేశమంతటా మందపాలలో కొలువుదీరిన బొజ్జ గణపయ్యలు దేశమంతటా మండపాలలో కొలువుదీరిన బొజ్జ గణపయ్యలు గంగమ్మ ఒడిలో చేరేందుకు ఊరేగింపుగా బయలుదేరుతున్నారు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టి భాగ్యనగరంలోని బాలాపూర్ లడ్డు వేలంపైనే ఉంది. ప్రతి సంవత్సరం వేలంలో రికార్డు ధర పలుకుతోంది. గ్రామ బొడ్రాయి వద్ద లడ్డు వేలంపాట మొదలైంది. గత ఏడాది 27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూలు ఈసారి ఎంత ధర పలుకుతాయోనని ఉత్కంఠ నెలకొంది. వినాయక విగ్రహాల ఎత్తులోనే కాదు, ఆయన చేతిలో పెట్టే లడ్డూల సైజుల్లోనూ పోటీ పెరిగింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి బాలాపూర్ గణేశుడి విగ్రహం కంటే బాలాపూర్ గణేశుడి చేతిలో లడ్డూపై పడింది. ఏడాది వేలంపాటలో లడ్డూ బద్దలు కొట్టుతుందేమోనని అందరూ ఎదురు చూస్తున్నారు. కాగా ఖైరతాబాద్ లో కొలువుదీరిన భారీ గణేష్ శోభయాత్ర కొనసాగుతోంది. అర్ధరాత్రి తర్వాత కలశ పూజ అనంతరం ఖైరతాబాద్ గణేశుడు భారీ ట్రాలీపై ఎక్కాడు. మొత్తం 2.5 కిలోమీటర్ల మేర భారీ గణనాథుడి శోభయాత్ర కొనసాగనుంది. 70 ఏళ్ల సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో ఏర్పాటైన మట్టి గణేష్ విశిష్ట పూజలు అందుకున్నాడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి.
ప్రస్తుతం బడా గణేశుడు అయితే ఆయన యొక్క శోభాయాత్ర స్టార్ట్ అయిపోయింది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు ఉత్సవ కమిటీ కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అంతేకాకుండా లా అండ్ ఆర్డర్ అలాగే ట్రాఫిక్ కి సంబంధించిన పోలీస్ అధికారులు కూడా భారీ ఏర్పాట్లను చేయడం జరిగింది. ఇక పలువురు స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ ఏర్పాట్లలో పాల్గొనడం అయితే జరిగింది. అంతేకాకుండా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటర్ ఫెసిలిటీస్, ఫుడ్ అండ్ అంతేకాకుండా మెడికల్ కి సంబంధించిన ఫెసిలిటీస్ కూడా వారు అందించడం జరుగుతుంది. ప్రస్తుతం దాదాపుగా 30,000 మంది పోలీసు అధికారులను అడుగడుగునా కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ట్యాంక్ బండ్ ప్రాంతంలోనైతే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా 5,000 మంది టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం, భక్తులకు కూడా చాలా మంది యాకతైల ఆట కట్టించేందుకైతే చాలా మంది మహిళా పోలీసులను కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకా అంతేకాకుండా ప్రస్తుతం గణనాథుడు అయితే సచివాలయం వద్దకైతే వచ్చి ఉన్నారు. అయితే ఇక్కడ పరిస్థితి మాత్రం లోపల ఉన్న లోకల్ గణేశులు ఎవరైతే ఉన్నారో వారి నిమజ్జనం అయితే జరుగుతుంది. ఆ నిమజ్జనం అయిన తర్వాత పూర్తి స్థాయిలో బడా గణేశుడి యొక్క నిమజ్జనం స్టార్ట్ కానుంది. బడా గణేశుడి నిమజ్జనాన్ని చూసేందుకైతే వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలే కాకుండా బెంగళూరు, కర్నూలు, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి నెలకొంటుంది. చిన్న పెద్ద గణేశులనే తేడా లేకుండా నిన్నటి వరకు కూడా కొంతవరకు కంచెలు వేసి ఉన్న ఈ సాగర్ ప్రాంతం కూడా పూర్తి స్థాయిలో కంచెలన్నీ తీసే క్రైన్లన్నీ కూడా రెడీగా పెట్టిన పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. లిఖిత, అక్కడ పరిస్థితులను బట్టి బడా గణేశుడి నిమజ్జనం అవ్వడానికి ఎంత సమయం పట్టేలా ఉంది? ఈ వ్యూ ప్రకారం చూసుకున్నట్లయితే 11:30కైతే గణేశుడు గంగమ్మ ఒడిలోకి వెళ్ళాలి. కాకపోతే ప్రస్తుతం ఉన్న రద్దీ ప్రకారం చూసుకున్నట్లయితే 12 గంటలకు సమయం అయ్యే అవకాశం ఉందంటూ కూడా అంచనాలు వేస్తున్నప్పటికీ కూడా మరో గంటలోనైతే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న ట్రాఫిక్ ని క్లియర్ చేసి సాగర్ వద్దకైతే గణేశుని తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రస్తుతం ఉత్సవ కమిటీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా కొంతవరకు బడా గణేశుని చూసేందుకు, ఆయన శోభాయాత్రలో పాల్గొనేందుకు అయితే భక్తులు చాలా ఎక్కువగా రావడం, అంతేకాకుండా సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న గణేశులు కూడా చాలా వరకు సాగర్ లో నిమజ్జనం చేసేందుకు తీసుకురావడంతో ఇక్కడ కొంతవరకు రద్దీ వాతావరణం అయితే ఏర్పడ్డ పరిస్థితి అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ లిఖిత. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పై కొల్లూరు రవీంద్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వరద బాధితులను పరామర్శించడానికి సమయం లేదు, కానీ జైల్లో ఉన్న దొంగల ముఠాను పరామర్శించేందుకు సమయం ఉంటుందని మంత్రి విమర్శించారు. ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా సీఎం 10 రోజులు విజయవాడలో ఉండి వరద బాధితులకు భరోసానిచ్చారన్నారు. కేంద్రం నుంచి వరద బాధితులను ఆదుకునేందుకు సుముఖంగా ఉందన్నారు. తీలేపోతున్నారు. ఇవాళ కూడా నిన్న కూడా కట్ చేస్తుంటే ఇంకా ఆ పడవలు బయటికి రావట్లే. అంత హెవీగా ఉండే పడవలతో ప్రకాశం బ్యారేజ్ కూడా కూల్చే కార్యక్రమానికి ఈ ముఖ్యమంత్రి గారు వాళ్ళ వైసీపీ నాయకులు ఉడిగట్టారంటే ఒకసారి మనందరూ కూడా ఆలోచించాలా. ఆయన వచ్చి మాట్లాడతాడు, ఏమీ జరగలేదు, సహాయ కార్యక్రమాలు ఏమీ జరగలేదు అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు. దయచేసి ఇవన్నీ కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. చూసాం, వరదల్లో ఉన్నటువంటి వరద బాధితులు పలకరిస్తాక ఆయనకి టైం లేదు. జైల్లో ఉన్నటువంటి ఒక ఖైదీని పలకరిస్తాక మటుకు ఆయనకి టైం ఉంటుంది. జైల్లో ఉన్నటువంటి ఒక దొంగల ముఠానికి పలకరిస్తాను మటుకు ఆయనకి టైం ఉంటుంది. కానీ వరదల్లో నష్టపోయినటువంటి రైతాంగానికి కానీ, వరదల్లో నష్టపోయినటువంటి ప్రజలకు కానీ ఒక భరోసా, ధైర్యం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళని భయపెట్టే కార్యక్రమాలు చేస్తాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 10 రోజులు వినాయక చవితి కూడా విజయవాడలోనే ఉండి అక్కడే సర్వవిఘ్నాలు తొలగాలని చెప్పి దేవుడికి పూజ చేసుకుని మళ్ళీ వరద కార్యక్రమాలను గెలిపారు. సహాయ కార్యక్రమాలు
ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులకి తగిన బుద్ధి చెప్తారు. వరద సహాయ చర్యల్లో భాగంగా కేబినెట్ తీసుకునే నిర్ణయాలు 10 రోజులు 11 రోజులు దగ్గర అక్కడే ఉన్నారు. ఇవాళ కూడా సహాయ కార్యక్రమాలు ఇంకా జరుగుతున్నాయి. రేపు ఎన్యూమరేషన్ అయిపోయింది కాబట్టి రేపు 17వ తారీఖు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ప్రతి ఒక్క పైసా ప్రతి ఒక్క బెనిఫిషరీకి చివరి వరకు చేరే వరకు అన్ని టీంలు వర్క్ చేస్తాయి. ఇంత పెద్ద ఎత్తున దీనికి విజయవంతంగా ఎవరైతే రైతులకు కానీ వరద బాధితులకు కానీ ఒక అండగా భరోసాగా నిలబడిన ప్రతి ఒక్కరికి, అటు ఎమ్మెల్యేలకి, మంత్రులకి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అట్లాగే ఐఏఎస్ ఆఫీసర్లకి, అధికారులు కూడా అక్కడే ఉన్నారు. పాపం 20-30 టన్నుల బరువు ఉండే పడవలను ఇప్పుడు కూడా తీలేకపోతున్నారు. ఇవాళ కూడా నిన్న కూడా కట్ చేస్తుంటే ఇంకా ఆ పడవలు బయటికి రావట్లే. అంత హెవీగా ఉండే పడవలతో ప్రకాశం బ్యారేజ్ కూడా కూల్చే కార్యక్రమానికి ఈ ముఖ్యమంత్రి గారు వాళ్ళ వైసీపీ నాయకులు ఉరికెట్టారంటే ఒకసారి మనందరూ కూడా ఆలోచించాలా. ఆయన వచ్చి మాట్లాడతాడు, ఏమీ జరగలేదు, సహాయ కార్యక్రమాలు ఏమీ జరగలేదు. కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆదేశాలతో 2022 నుంచే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలు మొదలుపెట్టింది. నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను, భవిష్యత్తులో కూడా కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 17 ఇదే వేదికలో ఈ యొక్క తెలంగాణ విమోచన ఉత్సవాలు, హైదరాబాద్ ముక్తి దివస్, తెలంగాణ లిబరేషన్ డే తప్పకుండా నిర్వహిస్తామని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే నిజాం వ్యతిరేకంగా ఇక్కడ సాగించినటువంటి పోరాటం దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా అపురూపమైనటువంటి ఘట్టం. ప్రజలకు ఎవరికి వారే స్వచ్ఛందంగా కత్తులు, గొడ్డళ్ళు, బరిసళ్ళు, రోకలి బండలు లాంటి పనిముట్లని ఆయుధాలుగా చేసుకొని నిజాం యొక్క సైన్యం పైన, రజాకార్ల పైన స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం పోరాటం కొనసాగించారు. మనకందరికీ తెలుసు, స్వాతంత్రానికి ముందు భారతదేశంలోని ఇతర ప్రాంతాలు బ్రిటిష్ వాళ్ళ పాలనలో అణిగిపోతే, మగ్గిపోతే హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి నేటి తెలంగాణ జిల్లాలో నిజాం యొక్క నియంతృత్వం, నిజాం యొక్క నియంతృత్వం రజాకార్ల అకృత్యాల మధ్యన నలిగిపోయింది. నిజాం ప్రభుత్వం రజాకార్ల దౌర్జన్యాల కారణంగా ఇక్కడి ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించారనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. సామాన్య ప్రజలపై నిజాం సైన్యంతో పాటు మరి ఈరోజు రజాకార్ల దురాఘాతాలు సాగాయి. కరడు కట్టినటువంటి మతోన్మాది కాసిం రజీ రజాకార్లకు ఆయుధాలు ఇచ్చి హిందువులపైన హత్యాకాండ కొనసాగించాడు. రజాకార్లు ఇక్కడ ప్రజలపై, ముఖ్యంగా హిందువులపైన తీవ్రమైనటువంటి దాగుడు కొనసాగించారు. మనకందరికీ తెలుసు, వరుసగా అనేక ప్రాంతాలలో హత్యలు చేయడము, ఉరి తీయడము, సజీవ దానాలు చేయడము, మహిళలతో నగ్నంగా బతుకమ్మలాడించడము, అత్యాచారాలు చేయడము, దోపిడీలు చేయడము, దొమ్మిలు చేయడము, ఈరోజు అనేక రకాల దౌర్జన్యాలకు ఆయా రాడు అడ్డు అదుపుకు లేకుండా పోయింది. నిజామయంలో తెలుగు భాషపై లెక్కలేని ఆంక్షలు, నిర్బంధాలు పెట్టారు. స్థానిక భాషల్ని, భారతీయ సంస్కృతుల్ని అన్ని దశల్లో కూడా నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. ఆ రోజు నిజాం చెప్పాడు, అరబ్బీ అంటే అమృతము, పారసీ అంటే తేనె, ఉర్దూ అంటే కండ శర్కర, తక్కిన భాషలన్నీ ఒంటి కాలి కింద దుమ్ము అని నిజాం పదే మాట్లాడుతూ తెలుగు భాషను అణిచివేశాడు. తెలుగు మీడియం స్కూళ్లను బదులుగా ఉర్దూ మీడియం స్కూళ్లు తెరిచారు. ప్రజలపై బలవంతంగా ఉర్దూను రుద్దేటువంటి ప్రయత్నం చేశారు. తెలుగును రక్షించుకునేందుకు నాడు ఆంధ్ర మహాసభ వివిధ సంస్థల ఆధ్వర్యంలో గ్రంథాలయ ఉద్యమాలు జరిగిన విషయాన్ని మనం చేస్తున్నాను. మాడపట్టి హనుమంతరావు వంటి వారు ఎందరో తెలుగు భాష పరిరక్షణకు తెలుగు మీడియం స్కూళ్ళు స్థాపించి ఆ రోజు తెలుగును రక్షించారు, బతికించారు. నిజాం రాజ్యంలో బలవంతంగా హిందువులను ముస్లిం మతంలోకి మత మార్పిడి చేసేవారు,
మతం మారేందుకు నిరాకరించినటువంటి వారి పట్ల ఆనాటి నిజాం ప్రైవేట్ ఆర్మీ రజాకారులు అరాచకంగా ప్రవర్తించేవాళ్ళు. హిందూ మహిళలను వ్యవస్థలు చేసి వేధించేవారు. హిందూ అమ్మాయిలను బలవంతంగా ఎత్తుకెళ్లేవారు. నిజాం ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలపైన దాడికి పాల్పడ్డాడు. హిందువుల పండుగల పైన అనేక రకాల నిర్బంధాలు ఆంక్షలు పెట్టాడు. దసరా వచ్చిందన్నా, బతుకమ్మ పండుగ వచ్చిందన్నా, దీపావళి వచ్చిందన్నా అనేక రకాల దౌర్జన్యాలు చేసేవారు. ఆ రోజు మనకందరికీ తెలుసు, భారతదేశం యొక్క ప్రథమ సంగ్రామం నాటి నుంచే ఇక్కడ కూడా నిజాంకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు పోరాటాలు ఉద్యమాలు ప్రారంభించారు. నిర్మల్ కేంద్రంగా పోరాటాలు చేసినటువంటి రామ్జీ గోండును ఆయనతో పాటు 1000 మంది అనుచరులను నిర్మల్లో మర్రి చెట్టులకు సామూహికంగా ఉరితీక తీశారు. అకృత్యాలకు సాక్షిగా ఆ మర్రి చెట్టు ఇవాళ కూడా 1000 ఉరుల మర్రిగా మనకు తెలుస్తుంది. 1940కు ముందే దేశంలో జరిగినట్టు వందే మాతరం ఉద్యమం కూడా ఇక్కడ కూడా ప్రారంభమైంది. వందే మాతరం రామచంద్రరావు గారు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో నాటి విద్యార్థులు వందే మాతరం ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. అనేక రకాల ఇబ్బందులకు గురయ్యారు. మా భూమిపై మాదే అధికారం అంటూ ఆదిలాబాద్ అడవి బిడ్డ గోండు వీరుడు కొమలం భీం నిజాంకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాడు. గొరిల్లా పోరాటంలో నిజాం సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టి చివరకు జోడేఘాట్లో కొమరం భీం వీరమందం పొందాడు. ఉద్యమ నేతల పిలుపు మేరకు సెప్టెంబర్ 2న పరకాలలో జరిగినటువంటి చేపల బండ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసేందుకు జనం వస్తే ఆ రోజు ఉద్యమకారుల మీద నిజాం పోలీసులు తుపాకులు పేల్చి రజాకారుల కత్తుల వేటుకు అనేక మంది స్వర్గస్థులైనటువంటి విషయం, వీర మరణం పొందినటువంటి విషయం మనం చేస్తా ఉన్నాను. రజాకారుల కత్తుల వేటు, పోలీస్ తుపాకుల తుటాలకు ఉద్యమకారులు చిందించినటువంటి రక్తం పరకాల మొత్తము రక్తసిక్తమైంది. పరకాల ఘటన మరొక జలియన్ వాల్బాగా మారిపోయింది. గుండ్రాయిపల్లిలో కావచ్చు, లేక అనేక రకాలుగా మరి వరంగల్ జిల్లాలో కానీ, నల్గొండ జిల్లాలో కానీ, ఖమ్మం జిల్లాలో కానీ, ఈరోజు కరీంనగర్ జిల్లాలో కానీ అనేక రకాల దౌర్జన్యాలు నేటి రంగారెడ్డి జిల్లాతో సహా మరి ఈ యొక్క రజాకారులు నిజాం యొక్క సైన్యము దౌర్జన్యాలు దోపిడీలు చేసిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, వందలాది మంది తెలంగాణ విమోచన యోధులను నిజామాబాద్ జిల్లా జైల్లో బంధించి జైలు లోపలున్న వారిపైకి రజాకారులను పంపి దౌర్జన్యాలు చేశారు. ఆ కిలా జైలు వందలాది యోధుల మరణానికి మూగ సాక్షిగా నిలిచింది. ఇది రాజకీయ ఖైదీలకు బొందలగడ్డ అని ఆ రోజు నిజాం ప్రకటించాడు. ఈ అణిచివేతలు నిరసిస్తూ దాశరథి కృష్ణాచార్యులు ఓ నిజాం పిశాచమని గర్జించాడు. ఆయన నిజామాబాద్ జైలులో ఉన్నప్పుడే నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే గేయాన్ని ఆ యొక్క నిజామాబాద్ జిల్లా కిల్లా గోడలపై రాశాడు. నారాయణరావు పవార్, గంగారాం ఆర్య, జగదీష్ ఆర్య, కుక్కుడాల జంగారెడ్డి, వెదిర రమణారెడ్డి, ఆర్ కేశవులు, తొండుపల్లి వెంకట్రావు, ముదుముల నరసింగరావు, షోయబుల్లా ఖాన్, కాటన్ లక్ష్మీనారాయణ లాంటి అనేక మంది ప్రముఖులు నిజాం వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేశారు, పోరాటాలు కొనసాగించారు. మనకందరికి తెలుసు, నారాయణరావు పవార్ హైదరాబాద్లో నిజాం పైన బాంబులు విసిరిన విషయం, సంచలనం సృష్టించిన విషయం కూడా మనకందరికీ తెలుసు. షోయబుల్లా ఖాన్ ఆ రోజు ఒక ముస్లిం బిడ్డగా ఇమ్రోజ్ అనేటువంటి ఉర్దూ పేపర్లో నిజాం వ్యతిరేకంగా ఈ స్వాతంత్రం రావాలి, ఇక్కడ నిజాం పాలన పోవాలి, ఇక్కడ 3 రంగుల జెండా ఎగరాలి, ఈ నిజాం ప్రాంతము భారతదేశంలో కలవాలని చెప్పి ఆయన పత్రికలో రాస్తే ఇదే కాచిగూడ లింగంపల్లి చౌరస్తాలో నడి రోడ్డు పైన గుండాల చేతిలో ప్రాణాలు కలిపాడు. రజాకారులు స్థానిక ప్రజలనే కాదు, హైదరాబాద్ నిజాం రాజ్యం నుంచి వెళ్ళేటువంటి రైళ్లను రైతం కూడా లూటీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రజాకారుల దౌర్జన్యాలకు 1947-48 కాలంలో హైదరాబాద్ సంస్థానంలో 60,000 కుటుంబాలు బలయ్యాయి. హిందువులకు చెందినటువంటి 100 కోట్ల రూపాయల సొత్తు కొల్లగొట్టారు. నిజాం రాజు తరతరాల బూజు అని దాశరథి మాట మాట్లాడిన విషయం మనకు తెలుసు.
గోల్కొండ కిల్లా కింద నీ గోరి కర్తం కొడుకో నైజాం సర్కోడోడా అని యాదగిరి రాసిన పాట మనకు తెలుసు. ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం పొరిమేలల వరకు తరిమి కొడతాం, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతం లోపల పాతి పెడతామని కాళోజీ నారాయణరావు ఇచ్చినటువంటి నినాదం. బత్తిన మొగలయ్య గౌడు, సర్దార్ పాపన్న గౌడు వంటి అనేక మంది సమరయోధులు నిజాం వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటం, స్వాతంత్ర అనంతరం అధికారంలోకి వచ్చినటువంటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా వాళ్ళ చరిత్ర అంతా కూడా చరిత్ర కాలగర్భంలో కలిసిపోయిందని మనం చేస్తున్నాను. ఈ పోరాటంలో నిజాం సైన్యం చేతిలో అమరుడైనటువంటి తొలి వ్యక్తి దొడ్డి కమరయ్య చరిత్రలో నిలిచాడు. దాన్ని కూడా ఈ పాలకులు ఏ రోజు కూడా జ్ఞాపకం చేయలేదు. చాకలి అయ్యమ్మ ప్రదర్శించినటువంటి ధీరత్వం ఎంతో మందికి ఆదర్శమైంది. నిజాం వ్యతిరేకంగా అనేక రకాలుగా పోరాటాలు కొనసాగించినటువంటి విషయము మనకందరికీ తెలుసు. హైదరాబాద్ రాష్ట్రాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని స్వతంత్ర ఇస్లామిక్ దేశంగా లేకుంటే పాకిస్తాన్ దేశంలో కలవాలని నిజాం భావించాడు. చర్చలు జరిపాడు పాకిస్తాన్తో. ఈ విషయం కూడా మనకందరికీ తెలుసు. హైదరాబాద్లో ఈరోజు స్వతంత్ర దేశం మధ్యన నడిబొడ్డునటువంటి ఈ హైదరాబాద్ సంస్థానం నిజాం రాజ్యము పాకిస్తాన్లో కలిసిన స్వతంత్ర దేశంగా ఉన్న అనేక రకాల దేశ భద్రతకు ఉప్పొస్తుందనేటువంటి విషయంలో నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆందోళన చెందాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేక రకాలుగా నిజాంకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. నియంత్రిత నిజాం పాలనలో రజాకార్ల దారుణాలు, అరాచకాలు, అకృత్యాలు ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా సేవా పక్షోత్సవాలపై అధికారులతో ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సమీక్ష నిర్వహించారు. 59 గ్రామ పంచాయతీలో సేవా పక్షోత్సవాలు ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు పాల్గొనాలని ఎమ్మెల్యే నల్లిమిల్లి పిలుపునిచ్చారు. నాయకుల చేతిలోకి రావడం, ఏదైతే వారి దగ్గర గతంలో గ్రామస్తుల దగ్గర నుంచి వసూలు చేసిన సొమ్ము దాదాపుగా 3 లక్షల రూపాయలు గ్రామ సర్పంచ్ కైంకర్యం చేసిన పరిస్థితుల్లో దానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు దానికి వివరాలు చెప్పమని అడగడం, వారి దగ్గర నిలవ ఉన్న 2,60,000 రూపాయలు తిరిగి కొత్త కమిటీకి జమ చేసి వినాయక ఉత్సవాలు జరపడం కోసం వెసులుబాటు కల్పించమని వారు కోరడంతో ఆ డబ్బు ఇవ్వకుండా దాన్ని కైంకర్యం చేయాలనే ఒక దుర్బుద్ధితో ఏదో ఒక విధంగా అక్కడ అలజడి సృష్టించి, గొడవలు సృష్టించి ఆ 3 లక్షల రూపాయలు కైంకర్యం చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి తెర తీయడం జరిగింది. దీనికి మాజీ శాసనసభ్యుడు ఒత్తాస పలకడం. ఎందుకంటే గతం 5 సంవత్సరాలుగా ఈ గ్రామ సర్పంచ్ సత్యంశెట్టి వెంకటరమణ పెద్ద ఎత్తున కాపువరంలో అవినీతికి పాల్పడి చెరువుల్లో ఏదైతే ఇక్కడ అనపర్తి గ్రామానికి చెందిన నల్లమిల్లి చంద్రకళ అనే ఆవిడ పేరుతో మట్టి కొంత తీసుకోవడానికి పర్మిషన్స్ తీసుకుని పెద్ద ఎత్తున గ్రామంలో డబ్బు సంపాదించి బలభద్రపురం గ్రామంలో కానీ కాపువరం గ్రామంలో కానీ పెద్ద ఎత్తున మెరకలు చేసి దాని ద్వారా డబ్బు సంపాదించి మాజీ శాసనసభ్యుడు అప్పట్లో షాడో ఎమ్మెల్యేగా బిహేవ్ చేసిన మహిళకి పెద్ద ఎత్తున ముడుపులు అందజేయడం జరిగింది. ఇవాళ అవన్నీ బయటకు వస్తాయనే ఆలోచనతో అతను ఏ తప్పు చేసినా, సత్యంశెట్టి వెంకటరమణ అనే వ్యక్తి ఏ తప్పు చేసినా, పొరపాటు చేసినా దాన్ని సమర్థిస్తూ మాజీ శాసనసభ్యులు మాట్లాడడం అనివార్యంగా మారింది. ఒక కంపల్షన్. ఆయన మాట్లాడాలి. లేని పక్షంలో పాత అవినీతి చరిత్ర అంతా అతను వెంకటరమణ బయటకు తీస్తాడనే ఒక భయం మాజీ శాసనసభ్యుడికి. దానివల్ల ఇవాళ కూటమి నాయకులు వైసీపీ కార్యకర్తలపైన దాడి చేశారని ఆరోపణలు చేయడం సరైన విధానం కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, జనసేన పార్టీ కార్యకర్తలపైన దాడి చేసి
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం రావుల చెరువులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లో ఉన్న 7గురికి తీవ్ర గాయాలు కావడంతో అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో దీపావళి మందు, గుండు సామాగ్రి, పటాస్ మందు ఉండడంతో ప్రమాదం భారీ స్థాయిలో జరిగిందని స్థానికులు అంటున్నారు. ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు అమలాపురం పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సమీక్షించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆనందరావు హామీ ఇచ్చారు. ఒక 2 గ్యాస్ సిలిండర్లు పేలి భారీ ప్రమాదం జరిగిందన్న విషయం చెప్పగానే వెళ్ళి చూసాము. ముందు ఆసుపత్రికి వెళ్ళాము. సుమారు 2 కుటుంబాల నుంచి 7గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 2-3 చాలా సీరియస్గా గాయపడ్డారు. అందరినీ మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం తరపున ఏరియా ఆసుపత్రి నుంచి కిమ్స్కి తరలించాం. తర్వాత అక్కడికి వెళ్ళి స్పాట్లో చూసాం. అక్కడ ఈ పేలుడు తాకిడి చాలా పెద్దగా ఉన్నట్టుగా అక్కడికి అనిపిస్తుంది. మోటార్ సైకిల్ ఎగిరిపోయాయి. పక్క ఇళ్లలో కూడా అద్దాలు పగిలిపోయినాయి, సీలింగ్లు ఊడి కింద పడిపోయినాయి. ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. దీని మీద విచారణ జరిపించమని అధికారులను కోరాం. అధికారులు విచారణ జరిపిస్తారు. విచారణ ఎలాగున్నా ఏది ఏమన్నా ఉన్నా మానవ దృక్పథంతో ప్రభుత్వం ఈరోజు ఎవరైతే సీఎం గారి దృష్టి కూడా, అలాగే సీఎం గారు, హోంమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లి మెరుగైనటువంటి వైద్యంతో పాటు ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఎలాంటి అవకాశం ఉందో అన్ని అవకాశాలను చూస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఈరోజు ఉదయం రావుల చెరువు ప్రాంతంలో అమలాపురం పట్టణంలో ఒక 2 గ్యాస్ సిలిండర్లు పేలి భారీ ప్రమాదం జరిగిందన్న విషయం చెప్పగానే వెళ్ళి చూసాము. ముందు ఆసుపత్రికి వెళ్ళాము. సుమారు 2 కుటుంబాల నుంచి 7గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 2-3 చాలా సీరియస్గా గాయపడ్డారు. అందరినీ మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం తరపున ఏరియా ఆసుపత్రి నుంచి కిమ్స్కి తరలించాం. తర్వాత అక్కడికి వెళ్ళి స్పాట్లో చూసాం. అక్కడ ఈ పేలుడు తాకిడి చాలా పెద్దగా ఉన్నట్టుగా అక్కడికి అనిపిస్తుంది. మోటార్ సైకిల్ ఎగిరిపోయాయి. పక్క ఇళ్లలో కూడా అద్దాలు పగిలిపోయినాయి. తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 28 రోజుల్లో 30 మర్డర్లు అని ఈనాడు పత్రిక రాసింది. ఈ నగరానికి ఏమైంది అని. చేతనైతే తెలివి ఉంటే హోంమంత్రి శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొని రా. ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది, అవకాశం ఉంటే చూసుకో. పోలీస్ బండ్లలో కనీసం డీజిల్ పోస్తలేరని రాస్తున్నారు. గోదావరి ఖన్లో పోలీస్ బండ్లలో డీజిల్ పోయకపోతే బండ్లు పక్కకు పెట్టినారు. పెట్రోల్ బంకులలో మేము పోయాం, బిల్లులు లేకపోతే 9 నెలల నుంచి అని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు పాఠశాలల్లో చాక్ పీసులు లేవు. చాక్ పీసులు కొనేందుకు అవకాశం లేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు, పాఠశాలల్లో అక్కడ ఉండే పిల్లలు బాధపడతా ఉన్నారు. మరొక వైపు గ్రామాలలో సర్లల్లో సర్పంచులు బాధపడతా ఉన్నారు. మాజీ సర్పంచులు, మాకు రావాల్సిన బిల్లులు సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్నాయి, వెంటనే ఇవ్వండి కొత్త సర్పంచులు వచ్చే లోపల అని వాళ్ళు బాధపడతా ఉన్నారు. గారి మీద నోరు బారేసుకోవడం, నోటికొచ్చిన బూతులు తిట్టడం, పరుష పదజాలం వాడడం, పనికి మాలిన అవాస్తవాలను ప్రచారం చేయడం. నిన్న ఆయన మాట్లాడుతుంటే అందరు నవ్వుకుంటా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ తల్లి, అందరికీ తల్లి లాంటి తెలంగాణ తల్లిని అక్కడ పెట్టుకుందాం. కొత్త సెక్రటేరియట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టుకున్న సెక్రటేరియట్, అక్కడ తెలంగాణ తల్లిని పెడదాం అందరి తల్లిని అంటే, లేదు నేను రాహుల్ గాంధీ వాళ్ళ నాయననే పెడతా అని చెప్పి రాహుల్ గాంధీ గారి తండ్రి గారి ఫోటో తెచ్చి అక్కడ పెట్టినావు, తండ్రి గారి విగ్రహం తెచ్చి అక్కడ పెట్టినావు. పెట్టడమే కాకుండా ఢిల్లీ మెప్పు కోసం ఇన్ని రోజులు బూతులు తిట్టిండు కదా. సోనియా గాంధీ గారిని బలిదేవత అని, రాహుల్ గాంధీ గారిని ముద్దపప్పు అని, నానా బూతులు ఏవైతే గతంలో తిట్టినావో వాటిని కవర్ చేసుకోవడానికి ఈరోజు చాలా కష్టపడి వాళ్ళ ప్రాపకం కోసం నేను చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ కనిపెట్టిండట. ఇక నీకు ఎంత తెలివి ఉందో దీన్ని బట్ట చెప్పొచ్చు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు తెలియదు. దరిద్రం ఏంటంటే నీకు తెలియదన్న విషయం కూడా తెలియదు. నీకు ఎవడు చెప్తే ఇనవు. కంప్యూటర్ కనిపెట్టింది రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ కాదు నాయన, చార్లెస్ బ్యాబేజ్ అన్నట్టు ఆయన. పాపం ఆయన కనిపెట్టిండు. ఆయన బాధపడుతున్నాడు, ఎక్కడున్నాడు కానీ ఆయన ఆత్మ అది బాధపడతా ఉన్నది. రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి కంప్యూటర్ పరిచయం చేసినట్టాడు. రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ పరిచయం చేయలేదు భారతదేశానికి. 1955లోనే టాటా గ్రూప్ వాళ్ళు బొంబాయిలో మొట్టమొదటి కంప్యూటర్ను వాళ్ళు తీసుకొచ్చినారు. ఇది నీకు తెలియదు. ఆ రోజు రాజీవ్ గాంధీ గారికి 10 ఏళ్ళో 12 ఏళ్ళలో. ఇది నీ తెలివి, ఇది నీకున్న పరిజ్ఞానం. ఇక దాంతోపాటు మీకు తెలుసు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఒకవైపు
చికెన్ గున్యాలు, విష జ్వరాలు, మరొక వైపు ఈ డెంగ్యూలు, పారిశుద్ధ్యం పడకేసింది. పట్టణ ప్రగతి లేదు, పల్లె ప్రగతి లేదు, కనీసం పల్లెల్లో పిచికారి కొట్టించే పరిస్థితి లేదు నీ ప్రభుత్వానికి. స్కూళ్ళలోనేమో చాక్ పీసులకు పైసలు లేవు, పల్లెల్లోనేమో పిచికారి కొట్టించేందుకు పైసలు లేవు, సర్పంచుల బిల్లులు ఇవ్వవు, ఆఖరికి పోలీసుల బండ్లల్లో మరి మమ్మల్ని అరెస్ట్ చేసి వాళ్ళని కొట్టబోయేటోళ్ళకి వాళ్ళకు కూడా మరి కనీసం వాళ్ళ బండ్లలో డీజిల్ పోసే ముఖం లేదు. దాంతోపాటు హోంగార్డులకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. చెప్తూ పోతే ఒకటి రెండు కాదు, రాష్ట్రంలో ఒకవైపు హెల్త్ ఎమర్జెన్సీ పెట్టే పరిస్థితి ఉన్నది. అంత దారుణమైన పరిస్థితులు వాళ్ళ పిల్లలు ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో జ్వరాలతో అతలాకుతలమవుతున్నారు. ఇవన్నీ ఒకవైపు ఉంటే పాలనను పక్కన పెట్టి కేవలం కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని తెల్లారి లేస్తే తిట్టడమే ఒక పనిగా పెట్టుకొని ఒక పనికిమాలిన పాలన నడుపుతున్న రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ప్రజాపాలనా దినోత్సవం జరుపుతా ఉన్నాడు. అందుకే ఇవన్నీ చెప్తా ఉన్నాడు. ఈ సెప్టెంబర్ 17ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం తూర్పులంక గ్రామంలో కూటమి నాయకులు కడలి వెంకటేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షులు దెందుకూరి సత్యబాబు రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శెట్టిబలిజ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. తూర్పులంక గ్రామంలో శెట్టిబలిజ జాతిపిత దొమ్మెట్టి వెంకటరెడ్డి విగ్రహం ఏర్పాటు, శెట్టిబలిజ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ తూర్పులంక గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందు ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, కడలి దుర్గాప్రసాద్, అధిక సంఖ్యలో శెట్టిబలిజ సంఘీయులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కొత్తగా మరి వారు మనందరికీ కూడా మంచి సహకారం అందిస్తారని సమావేశపూర్వకంగా వారిని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి నమస్కారం. వేరే పార్టీ దగ్గర కూడా అలాగే మన పదవికి వస్తే ఎమ్మెల్యే కార్పొరేషన్ లేదు, అదేంటది మన ఆదరణ పథకం లేదు, ఏమీ లేదు. 10,000 ఇంటికి సారి సరిపోతుంది సఫలం కదా సార్, 10,000 ఎంతసేపు ఉంటాయి. అందుకే ఇప్పుడు మళ్ళా మన చంద్రబాబు గారు పరిపాలన వచ్చింది. అందరికీ న్యాయం చేసే ముఖ్యమంత్రి, కష్టపడే ముఖ్యమంత్రి, సంపద సృష్టించే ముఖ్యమంత్రి, అన్ని కలిపి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనతో ఉన్నంత కాలం వారందరికీ అన్ని పనులు అవుతాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క గ్రామం ఏదైతే తూర్పులంక ఉందో, తూర్పులంక గ్రామంలో మన కేవీ గారు కష్టపడి పనిచేస్తున్నారు. ఈ గ్రామం నుంచి కేవీ గారికి పార్టీ పరంగా చాలా సేవ చేశాడు. నేను ఇప్పటికే 4 సార్లు పోటీ చేశాను. ఈ 4 సార్లు వెన్నంటి పనిచేశాడు. అంతకుముందు 10 ఏళ్ళు పోటీ చేయకుండా 10 ఏళ్ళు ఉన్నాను. దగ్గర నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చి 30 ఏళ్ళు అయింది. ఈ 30 ఏళ్ళ నుంచి కేవీ కష్టపడి పనిచేస్తున్నాడు. అందుకే చెప్తున్నాం, ఎవరైతే ఈరోజు ఈ గ్రామంలో కేవీ కష్టపడి పనిచేస్తున్నాడో, కేవీకి ఏదో ఒకటి మేము చేసినప్పుడే మీ అందరూ కూడా పార్టీ మీద నమ్మకం వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా కేవీ విషయంలో మీ అందరం చూస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే వినండి, ఇకపోతే నేను కానీ సుభాష్ కానీ, నేనేమో మానల కోసమో సుభాష్ శెట్టిబజ్జల కోసం ఏమీ లేడు, మేము అన్ని కులాల కోసమో ఉన్నాము. మరి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో అన్ని హామీలు ఏదైతే ఇచ్చారో అన్ని నెరవేరుతాయి. వైసీపీ ప్రభుత్వం లాగా గాలి మాటలు మాట్లాడి గాలి చేష్టలు చేసే ప్రభుత్వం ఇది కాదు. మాట అన్నదంటే వెనక్కి తిరిగి చూడని ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఈ శెట్టిబలిజ సామాజిక వర్గం పెద్దలు ఉన్నారో, కష్టపడి ఉన్నారో, వాళ్ళకి కూడా పదవులు కావాలని చెప్పి అడగడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు అవి గుర్తించి నేను ఖచ్చితంగా కష్టపడిన వాళ్ళకి పదవులు ఇస్తాను, కంగారు పడవద్దని చెప్పి చెప్పడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదైతే ఈ పేనుగొడుగురు ప్రభుత్వం, ఈ బురద ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందో ఆ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని తగిన బుద్ధి చెప్పారు. 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా సిగ్గు లేకుండా 34 మంది వైసీపీ వాళ్ళు చనిపోయారు. అలాగే
60 మంది మొన్న వరదల్లో చనిపోయారు అని చెప్పి ఒక రూమర్స్ అయితే సృష్టిస్తా ఉన్నారో ఆ రూమర్స్ ని ప్రజలు గతంలోని నమ్మలేదు, ఇప్పుడు నమ్మరు. ఇక మీదట నేను రెడ్ బుక్ రాసుకుంటాను, నాయకులందరినీ తెలుగుదేశం ఎన్డీఏ కుటుంబ నాయకులందరినీ జైలుకి పంపుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిచ్చి వాగుడు వాగుతా ఉన్నారు. అవి రాసుకోమని చెప్తా ఉన్నాం. మీరు 10 బుక్లు 20 బుక్లు జీవితాంతకాలం రాసుకుంటానే ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు మళ్ళీ అధికారంలోకి రాలేరు. ఇది తథ్యం. మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది వెలుగులోకి రావటం జరగని పని కాబట్టి మీరు ఎన్ని రెడ్ బుక్లు రాసుకున్నా ఇబ్బంది ఏమీ లేదు. రాసుకుంటానే ఉండండి జీవితాంతకాలం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని గోదావరి ఘటన ఉన్న హెడ్ వాటర్ వర్క్స్ ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. అనంతరం నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. గత ప్రభుత్వం నగర ప్రజల తాగునీటి సమస్యలు పరిష్కరించే దిశగా దృష్టి సారించలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఆరోపించారు. ప్రజలకు తాగునీటిని పూర్తి స్థాయిలో అందించే విధంగా చర్యలు చేపట్టనున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. వెచ్చిస్తా ఉన్నారు, డివైడర్లకు వెచ్చిచ్చారు, మొక్కలకి వెచ్చిచ్చారు, పార్కులకు ఖర్చు పెట్టారు, కార్యక్రమాలకి ఖర్చు పెట్టారు. కానీ ప్రజలకి త్రాగునీరు సమస్య కోసం పరిష్కరించేందుకు గాను ఖర్చు పెట్టకపోవడం అన్నది చాలా దురదృష్టకరం. 3 నెలలైంది మేము వచ్చి, కానీ మాకు కార్పొరేషన్లో మా కౌన్సిల్ టీడీపీ వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు. ఉన్నప్పుడు మీరు గమనించినట్లయితే ఈ సమస్యలు లేవు. వాళ్ళు ఎప్పటికప్పుడు సమీక్షించుకునేవారు. ఏంటి, ఎన్ని మోటార్లు ఉన్నాయి, స్టాండ్ బై ఎన్ని ఉన్నాయి, ఏం చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేసేశారు. పేరుకే అధికార పార్టీ, అంతా ఆఫీసర్ రూల్ నడిచేసింది. వాళ్ళు నచ్చింది చేసుకున్నారు. వీళ్ళు కూడా అధికార పార్టీ వాళ్ళు కమిషన్ల కకృతికో లేకపోతే పబ్లిసిటీ కకృతికో ప్రజలకు అవసరమైన వాటి మీద దృష్టి సారించాల. అధికారులు కూడా గమనించారు వీళ్ళ మనస్తత్వం ఏంటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్తత్వం, వాళ్ళకి డబ్బు కావాలి. వాళ్ళ మనస్తత్వం ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పబ్లిసిటీ కావాలి. వాళ్ళ మనస్తత్వం ఏంటి, ప్రజల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళ మనస్తత్వానికి అనుగుణంగా అధికారులు తయారయ్యారు. కానీ ఇప్పుడు వచ్చింది ఎన్డీఏ కూటమి, వాళ్ళ అవగాహన చేసుకోవాలి. మాకున్నది ఒకటే ఎజెండా, ప్రజలు ఆనందంగా సంతోషంగా ఉండాలి. ఆ ఆలోచనకు అనుగుణంగా వాళ్ళు పనిచేయాలి. అందరూ అనుభవం కలిగిన అధికారులే, కానీ నిర్లక్ష్యం, అధికారుల మధ్యన సమన్వయం లోపించడం కమిషనర్ గారికి కూడా చెప్పాలి. ఆయన కూడా కొత్తగా వచ్చారు, ఆయనకు కూడా ఈ నగరం ఖైరతాబాద్ మహాగణపతి సహా వినాయక విగ్రహాల నిమజ్జనం భక్తుల నుంచి సందడి మధ్య ఘనంగా కొనసాగుతుంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని వినాయక నిమజ్జనోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 10 రోజుల పాటు పూజలందుకున్న గణనాథులను ఘనంగా సాగనంపడానికి నిర్వాహకులు కూడా సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మార్గ్లో ట్యాంక్ బండ్కు గణేష్ నిమజ్జనానికి వచ్చే విగ్రహాల నిర్వాహకులకు డీజే సాంగ్స్ పాటలు ఆపివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టి భాగ్యనగరంలోని బాలపూర్ లడ్డు వేలంపైనే ఉంది. ఊరేగింపు అనంతరం గ్రామ బొడ్రాయి వద్ద బాలపూర్ గణనాథుడి లడ్డు వేలంపాట పాడుతున్నారు. బాలపూర్ గణనాథుడి లడ్డు వేలానికి కొత్త నిబంధనలు విధించారు. గత ఏడాది వేలం పలికినంత డబ్బును ముందే డిపాజిట్ చేయాలని నిబంధన విధించారు. దీంతో 27 లక్షల డిపాజిట్ చేసి వేలంలో భక్తులు పాల్గొంటున్నారు. ఈసారి బాలపూర్ గణేశుడి లడ్డు 30 లక్షలు దాటుతుందని అంచనా. ప్రతి ఏటా బాలపూర్ గణేష్ లడ్డు వేలంపాట అధికారులు సృష్టిస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని హై స్కూల్ సెంటర్ శ్రీలక్ష్మి ఎలక్ట్రానిక్స్ షాపుల వద్ద భారీ అన్న సమారాధన వస్త్రదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు తదితరులు పాల్గొని పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు.
అంటే ఫస్ట్ వినాయకుడు 12 అడుగు విగ్రహం తీసుకొచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను. వస్త్రదానం, పేదలకి అన్నదానం ఎలా కార్యక్రమం చేస్తున్నాను. మీ అందరి ఆశీస్సులతో రామబాబు గారు, ఈ ఆనందరావు గారు, మా దొరబాబు వీళ్ళు అందరూ వచ్చారు. వచ్చిన అందరికీ సంత నాని గారు వీళ్ళందరూ వచ్చారు. అందరికీ నాకు ప్రత్యేకంగా మా ఛాంబర్ ప్రెసిడెంట్ కోన బాబు గారు అందరూ ఇచ్చేసారు. మా ముఖ్యంగా మా స్టాఫ్ చుట్టుపక్కల అందరూ మనకి సహాయం చేసి అన్ని విధాల మనకి తోడ్పడి ఇంతకాలం నేను పెట్టాను. నెక్స్ట్ 2026 ఒక సంవత్సరం ఇచ్చేస్తారు. అప్పుడు ఇంకా బాగా భారీ ఎత్తున చేయాలనుకుంటాను. ఈరోజు ఇక్కడ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి లక్ష్మీ ఎలక్ట్రానిక్స్ అధినేత సాయి ప్రతి సంవత్సరం అంటే 1996 నుంచి కూడా గణేష్ ఇక్కడ వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, 9 రోజులు పూజ చేయడం, ఆఖరి రోజున పేదలందరికీ వస్త్రదానం చేయడం ఆనవాయితీగా చేస్తూ ఉన్నారు. మరి ఆయన వ్యాపారంలో సంపాదించినప్పటికీ ప్రజాసేవలో కూడా ప్రజలు కూడా ఏదో తన నాయకులు ప్రపంచ విగ్రహం తీసుకొచ్చి ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే ఫస్ట్ వినాయకుడు 12 అడుగు విగ్రహం తీసుకొచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను. వస్త్రదానం, పేదలకి అన్నదానం ఎలా కార్యక్రమం చేస్తున్నాను. మీ అందరి ఆశీస్సులతో రామబాబు గారు, ఈ ఆనందరావు గారు, మా దొరబాబు వీళ్ళు అందరూ వచ్చారు. వచ్చిన అందరికీ సంత నాని గారు వీళ్ళందరూ వచ్చారు. అందరికీ నాకు ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.